నీ నోటికి లగ్గమన మాట వచ్చేది లేకుంటే లగ్గమన మాట వచ్చింది ఎల్లమ్మ భక్తులు 11 కోట్ల మంది బ్రహ్మ భక్తులు 11 కోట్ల మంది శంకరుడు భక్తులు 11 కోట్ల మంది 33 దేవాడు కైలాసం నిర్మిస్తున్న ఎల్లమ్మ మూలహారం నీ చేతికి ఇస్తా ఉన్నాను అంతమంది దేవాడు దేవతలు రాజా గురువులల్లా ఏ పిల్లగాడైతే నీకు నచ్చుతున్నాడో లోపల నువ్వు బంగారు మూలహారం వేసినట్టు ఎల్లమ్మ అల్లుకి తగ్గట్టు పెట్టి బంగారం ఒక తగ్గట్టు పెట్టి నీకు జోగి లగ్గం చేసేదా సన్యాసులు అక్షరాలు భిక్షగాలు ఉద్యోగులు సన్యాసులు అధ్యక్షులు పరదేశులు ఎవరైనా కానీ ఎల్లమ్మ కులముతోని పని లేదు గుణముతోని కారణం అన్నది దేనికి ఎల్లమ్మ ఏ పద్దవతి బిడ్డ ఎల్లమ్మ అంటే ఏమంటే చెప్తున్నది ఎల్లమ్మ ఆయన వేరే కచ్చిన కాడ 7 వేల సమ మతాల గత సమ్మాల కింద తోలు పెట్టాలి సంగమయ్యో కింద తోలు పెట్టాలి నాయన దేవశంకరుడు అటువంటి వెనకనేమి నన్ను లక్కవాడు ఒక చిన్నవాడు తోలు మీద పోగొట్టాలి సమం పట్టుకోకుండా 7 రోజుల సమ విగ్రహాల సమ వినడానికి గనగన గంటలు కొట్టాలి తర్వాత నాయన సంగమయ్యో పంచకోటి లింగాల పాల పూజ కట్టమని నేను లక్కవాడేదా కార్తీకుడు అంటే సామాన్యుడు కాదు 100 తలలు ఎల్లవాడు 200 హస్తాలు ఎల్లవాడు హస్తానికి నల్లవాడు కార్తీకుడు బాబా ఆడిదాదా నన్ను కాదు ఎవరు లెక్క మారుతున్నారో చూస్తున్న బాబా ఎల్లమ్మ గాజులు పెట్టే శక్తిని కులం లేని మొల మీద మొదలు ఆడలేని మంటు గురం నేను ఎదుర్కొండలేని ఆడిదానా నువ్వు పెట్ట పద్ధతి నాకైతే కానీ రవి గుట్టొచ్చింది కార్తీకుడు కార్తీకుడు సమ మిగిలిన లెక్క చారుడు కింద పడ్డాడు కార్తీకుడే కింద పడ్డ కార్తీకుడు ముంగడ పుట్టాడు మూత్రం పోసుకున్నాడు ఎంత తగ్గడు బిడ్డ పెట్టుకున్నాడు ఏనిక ఎల్లమ్మ కన్నవారు చూసింది ఒక నవ్విందాట కార్తీక రాజా అటువంటి కనుకనేమి ఓ కార్తీక రాజా ఏనుగోలు వస్తుంది పేనుగోలు పడుతుంది కార్తీకుడు అటువంటి కనుక ఎల్లమ్మ ఈ మాట అన్నదాట ఒక నవ్విందాట లగ్గం ఎట్లయితున్నావు చూస్తున్నా లగ్గం అయితే నాగవల్లి ఎంత కొడుకున్నా లగ్గం నాగవల్లి కూడా అయినా కానీ మీ ఇద్దరు వాళ్ళ కచ్చారు అనుకోని బాబా పిల్లల గారు నీయా బాబా కైలాసం అంతా కడకాంతి తప్పింది శివునికి అటువంటి పాలితే శివగాన్ని వైరావు గట్టి పెడతలేరు పాము పాలు వస్తలేరు అందుకు దాని పెడతలేరు దేవాడు చేతులు కన్నవారు ఋషిరాట అమ్మ ఇంతని గొప్ప అటు పట్టబట్టి ఏ దేవుడికి వెళ్తారో అతని ముఖం చూసి పోయినా మన పాపాలు దొరికిపోతున్నవి ఆ కైలాసంలో కూడా టమ్ము తీరలు వేసుకొని పుడుతున్నారే
వెంటనే శివునికి పాలిచ్చే శివకంగి మహిళ కండవాడ చూసి తెల్లూరి పట్నం వేలవాడు రాజగౌతుడు గౌతుని భార్య ఆలియాదేవి 7 మంది కొడుకుల గంగ